ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటి అంటే 1 డికేడ్లో ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్లో బ్రిటన్లో 6 మంది ప్రధానమంత్రులు మారటం అనేటువంటిది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎందువల్ల అంటే బ్రిటన్ ప్రపంచ దేశాలకు ఒక రోల్ మోడల్గా, రెఫరెన్స్ మోడల్గా, అలాగే ఒక స్ట్రక్చర్డ్ స్టాండర్డ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు లాస్ట్ డీకేడ్ మనం తీసుకుంటే 2016 నుంచి 2026 వరకు 6 మంది ప్రధానమంత్రులు మారారు. ఇప్పుడు 7th PM ఈస్ అబౌట్ టు టేక్ హిస్ ఓత్. మరి నేపథ్యానికి గల కారణాలు ఏంటి? అలాగే బ్రిటన్లో ఇలాంటి ఒక పరిణామం జరుగుతుందని ఎవరు కూడా ఊహించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన అందరి ఫోకస్ కూడా ఇంటర్నేషనల్గా కూడా అటెన్షన్ ఈ విషయంలోనే ఉంది. కాబట్టి లెట్ us see ఏ ఫ్యాక్టర్స్ వల్ల మార్పు అనేది జరిగింది, అలాగే కన్జర్వేటివ్స్ నుంచి ఇప్పుడు లేబర్, అలాగే నెక్స్ట్ రీఫార్మ్కు వెళ్ళబోతుందా అనేటువంటి అంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2016వ సంవత్సరం బ్రిటన్కు చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్ ఇయర్గా మనం చెప్పొచ్చు. డేవిడ్ క్యామరూన్ అప్పటికే బ్రిటన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బ్రెక్సిట్ విషయంలో, యూరోపియన్ యూనియన్ విషయంలో చాలా రకాలైనటువంటి గందరగోళాలు ఉన్నాయి. ముఖ్యంగా కన్సర్వేటివ్స్లో కూడా చాలామంది మనం యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలి అనేటువంటి ఒక ఒత్తిడి తీసుకొని రావడం. అసలు డేవిడ్ క్యామరూన్ ఈజ్ స్లైట్లీ అప్రహెన్సివ్. మామూలుగా అయితే అతనికి యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావడం, బ్రెక్సిట్ అనేటువంటి విషయాలపై పెద్దగా ఆసక్తి లేకపోయినా కూడా రెఫరెండం అనేటువంటి తీసుకోవాల్సినటువంటి ఒక అగత్యం ఏర్పడింది. దాని ఫలితంగానే మనం చూసాం 2016లో రెఫరెండం ఎలక్షన్ ఓటింగ్ అనేటువంటి జరిగింది విత్ రిగార్డ్ టు బ్రెక్సిట్. అండ్ సర్ప్రైజింగ్లీ అంటే ఈవెన్ కన్జర్వేటివ్స్ వర్ సర్ప్రైజ్డ్. అక్కడ ఎలక్షన్ రిజల్ట్ వాస్ వెరీ వెరీ నారో. 48% ఏమో వీ షుడ్ స్టిక్ విత్ యూరోపియన్ యూనియన్ అని అన్నారు. 52% వర్ రెడీ టు లీవ్ ది యూరోపియన్ యూనియన్. బేసింగ్ ఆన్ దట్ బ్రెక్సిట్ అనేటువంటి ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది అఫీషియల్గా బ్రిటన్. మరి ఆ రోజు నుండి జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అసలు బ్రిటన్ యొక్క స్వరూపం, అలాగే బ్రిటన్ యొక్క ఆలోచన విధానం, బ్రిటన్ యొక్క ఆర్థిక సంస్కరణలు, అలాగే బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అనేక ఆలోచనలు, అలాగే ప్రజల యొక్క స్థితిగతులు కూడా మనం చెప్పొచ్చు. అవి చాలా అసలు బ్రిటన్ యొక్క రూపురేఖలే మారిపోయినాయని మనం చెప్పవచ్చు. 2016లో ఎప్పుడైతే ఈ యొక్క రెఫరెండం ఎలక్షన్ యొక్క రిజల్ట్ వచ్చిందో వెంటనే డేవిడ్ క్యామరూన్ టుక్ ఏ డెసిషన్ టు గెట్ అవుట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అండ్ పొజిషన్. కాబట్టి రిజిగ్నేషన్ అనేది ఇవ్వటంతో ఆ వేకెంట్ పోస్టును నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే థెరీసా మే. సీజన్డ్ పొలిటీషియన్ అండ్ ఏ కైండ్ ఆఫ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటరే. కానీ థెరీసా మే ఫాలోఅవుట్ జరిగింది ఎక్కడ అంటే, అసలు పార్లమెంటరీ సపోర్ట్ అనేటువంటిది బ్రెక్సిట్ విషయంలో చాలా ముఖ్యం. మరి అలా బ్రెక్సిట్కు బలైనటువంటి రెండవ ప్రైమ్ మినిస్టర్ థెరీసా మే. మొదటి ప్రైమ్ మినిస్టర్ ఏమో డేవిడ్ క్యామరూన్, రెండవ ప్రైమ్ మినిస్టర్ థెరీసా మే. ఆమె కూడా పార్లమెంటరీ సపోర్ట్ గెయిన్ చేయలేకపోవడం, 3 times ప్రవేశపెట్టడం, ఫెయిల్ కావటం, వీటి వల్ల ఫైనలీ షీ స్టెప్డ్ డౌన్ ఫ్రమ్ దట్ పొజిషన్. ఇక నెక్స్ట్ టు కమ్ వాస్ బోరిస్ జాన్సన్. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అండ్ డివిజివ్ బై నేచర్ అని అక్కడ పొలిటికల్ సర్కిల్స్లో కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో బోరిస్ జాన్సన్ 2 పనులు చేశాడు. ఒకటేమో బ్రెక్సిట్ అనేటువంటిది అఫీషియల్గా బయటకు వచ్చేసాడు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రెక్సిట్ అనేటువంటిది తీసుకొని వచ్చాడు. రెండవది కోవిడ్ మహమ్మారి ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలను కూడా పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ హ్యాండిల్ ఈవెన్ కోవిడ్-19 క్రైసిస్ కూడా హ్యాండిల్ చేశాడు. మరి అలాంటి బోరిస్ జాన్సన్ కూడా ఎందుకు స్టెప్ డౌన్ చేయవలసి వచ్చింది అంటే ముఖ్యంగా ఎథికల్ కేసెస్ వల్లే. ఎథికల్ కేసెస్ వర్ సో స్ట్రాంగ్. ఎందువల్ల అంటే అక్కడ వైలెంట్గా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇరాటిక్ డెసిషన్స్, అలాగే హిస్ ఫేవరెటిజం ఫర్ ది పార్టీ సపోర్టర్స్, అది చాలా పెద్ద ఒక ఫాలోఅవుట్ కారణంగా అక్కడ యూకేలో అభివర్ణిస్తారు. ఎందువల్ల అంటే బోరిస్ జాన్సన్ ట్రైడ్ టు సైడ్ విత్ దోస్ పీపుల్ హూ
protected, supported, and gave a kind of lift to his party. మరి that was taken in a different way. దానివల్ల వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి అవుట్ ఆఫ్ ది వే ప్రొటెక్షన్స్ కూడా ఇచ్చాడు. దానివల్ల అతను స్టెప్ డౌన్ కావడంలో ఇది ఒక ముఖ్యమైన కారణంగా చెప్తారు. ఇక రెండవది ఏంటి అంటే క్లియర్ కట్గా there was an evidential material to show that he violated COVID-19 strict rules. దానివల్ల కూడా కొన్ని పార్టీలు కానివ్వండి ఏదైతే COVID-19లో దే వర్ బ్యాన్డ్ అండ్ దే వర్ నాట్ సపోజ్ టు టేక్ ప్లేస్, అలాంటి యాక్టివిటీస్ జరిగాయని ఎప్పుడైతే ప్రూవ్ అయిందో ఎథికల్గా జరిగినటువంటి ఈ అనేక రకాలైనటువంటి కారణాల వల్ల బోరిస్ జాన్సన్ కూడా స్టెప్ డౌన్ కావాల్సి వచ్చింది. ఇలా 3 ప్రైమ్ మినిస్టర్స్ అయిపోయారు. అండ్ ది కంట్రీ అండ్ ది కన్జర్వేటివ్స్ వర్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ టర్మాయిల్. ఎలా అన్నప్పుడు దెర్ వాజ్ ఎ టజిల్. అప్పుడు చాయిస్ ఎలా ఉందంటే లిజ్ ట్రస్ కానీ రిషి సునాక్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు అవుతారని చాలా గట్టి పోటీ ఉండింది వాళ్ళిద్దరి మధ్య. అసలు ఇండియన్ ఐస్ వర్ ఆల్ సపోర్టింగ్, ఇండియన్ ఐస్ వర్ ఈగర్లీ లుకింగ్. ఎందుకంటే మన భారత మూలాలున్న ఆరిజిన్ ఉన్నటువంటి రిషి సునాక్ పిఎం అయితే కనుక ఎలా ఉంటుందని ఆసక్తితో చూస్తున్నటువంటి నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ లిజ్ ట్రస్కు పట్టం కట్టారు. కానీ లిజ్ ట్రస్ కుడ్ స్టే ఇన్ ద ఆఫీస్ ఓన్లీ ఫర్ 49 days. 49 రోజులు మాత్రమే ఆమె పిఎంగా ఉండగలిగారు. కారణం ఏంటి అంటే అసలు ట్యాక్స్ విషయంలో కొన్ని అద్భుతమైనటువంటి, నిజంగా అద్భుతమైనటువంటిది కాదండి, అద్భుతాలే నేను చేసి చూపిస్తాను అని చెప్పారు. ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ యూరప్లో అలాగే బ్రిటన్లో ఏర్పడినటువంటి పెను మార్పులను నేను సంస్కరించేటువంటి విధానంలో ఒక ఎకనామిక్ ట్యాక్స్ స్టిమ్యులస్ అని అంటారు. అటువంటి ఒక పద్ధతిలో ఆమె ఏం చేశారంటే ట్యాక్స్ కటింగ్ అనేటువంటి ఒక పాలసీని తీసుకొని వచ్చారు. దానికి కన్జర్వేటివ్ గ్రూప్లో కన్జర్వేటివ్ పార్టీలోనే ఆమెకు సపోర్ట్ రాకపోవడం, అలాగే ఆమె ప్రవేశపెట్టినటువంటి మిగతా ట్యాక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా ఫెయిల్ కావటం, బ్యాక్ ఫైర్ కావటం, అలాగే అక్కడ సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే పబ్లిక్ యూటిలిటీస్ కానివ్వండి లేదా హౌసింగ్ స్కీమ్స్ కానివ్వండి మిగతా అన్నిటి యొక్క ప్రెషర్ పెరిగిపోవటం, వాటితో ఫైనలీ ఓన్లీ 49 days ఆఫీస్లో ఉండి షీ స్టెప్డ్ డౌన్. ఇక నెక్స్ట్ టు ఎంటర్ ఇన్ టు దట్ పోస్ట్ వాస్ నన్ అదర్ దెన్ రిషి సునాక్. భారత మూలాలు ఆరిజిన్స్తో సంబంధం ఉన్నటువంటి రిషి సునాక్ క్రియేటెడ్ హిస్టరీ. నిజంగా యంగెస్ట్ పిఎం ఇన్ 200 years కాకుండా భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కావడం అనేటువంటిది నిజంగా అదొక అనూహ్యమైనటువంటి పరిణామంగా ఇప్పటికి కూడా అనుకుంటారు. మరి రిషి సునాక్ కూడా జస్ట్ 2 years మాత్రమే 24 elections వరకు మాత్రమే ఉండగలగటానికి కారణం ఏంటి అని ఒకసారి చూసినప్పుడు అప్పటికే ఈ యొక్క కన్జర్వేటివ్ స్టోరీస్, ఆ పార్టీ విధానాలు మారుతున్నటువంటి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్స్, అలాగే ముఖ్యంగా బ్రెక్సిట్ యొక్క హెవీనెస్ అనేటువంటిది రిషి సునాక్పై చాలా ప్రభావం చూపటం వల్ల అసలు ఆ పొజిషన్లో ఆయన చేయగలిగింది చాలా తక్కువ అని ఆర్థిక నిపుణులు కూడా చెప్పారు. ముఖ్యంగా కొన్ని కేసెస్ మీద ఆయన పోరాడారు. అంటే ఇలీగల్ మైగ్రేషన్ ఏదైతే ఉందో దట్ వాస్ ఎ కైండ్ ఆఫ్ థ్రెట్ టు బ్రిటన్. కాబట్టి ఇల్లీగల్ మైగ్రేషన్ నేను చెక్ చేస్తాను, దానిపై ఈ మైగ్రేషన్ విషయంలో సివియర్ అండ్ స్ట్రింజెంట్ రూల్ సిస్టమ్ కూడా తీసుకొస్తాను అని చెప్పారు. అలాగే రువాండా నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ మైగ్రేషన్ గ్రూప్ను కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయిందనేటువంటి కొన్ని అభియోగాలు కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి ఫైనలీ 2024 వచ్చేసింది, అంతలోనే ఎలక్షన్స్. అంటే హీ కాల్డ్ ఫర్ ప్రీపోనింగ్ ఆఫ్ ది ఎలక్షన్స్. ఆ ప్రీపోనింగ్ ఆఫ్ ది ఎలక్షన్స్ టైంలో 14 years ఏదైతే ఈ టోరీస్ పవర్లో ఉన్నారో దే లాస్ట్ ద ఎలక్షన్ అండ్ రిషి సునాక్ వాస్ ఫోర్స్డ్ టు రిజైన్. ఇక నెక్స్ట్ కమ్ వాస్ ది లేబర్ పార్టీ చీఫ్, లేబర్ పార్టీ లీడర్ కియర్ స్టార్మర్. అప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే ఖచ్చితంగా లేబర్ పార్టీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఏదైతే టోరీస్ చేయలేనటువంటి పనులను లేబర్ పార్టీ చేయగలుగుతుంది అని అనుకున్నారు. మరి ఈరోజు మనం చూస్తున్నట్టయితే జస్ట్ ఇన్ 2 years 24లో పవర్లో ఈయన పార్టీ పవర్లోకి వచ్చింది, ఈయన పిఎంగా ఓత్ తీసుకున్నారు. 26లో ఈ రిజైన్, అంటే రీసెంట్లీ రిజైన్.
మరి వాట్ ఆర్ ద రీజన్స్ అంటే, కియర్ స్టార్మర్ లేబర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా లేబర్ గురించి కొన్ని అద్భుతమైనటువంటి పనులు చేశాడు. కానీ కొన్ని తప్పిదాలు కూడా చాలా పెద్ద తప్పిదాలు చేశాడు. పీటర్ మ్యాండెల్సన్ను యుఎస్ అంబాసిడర్గా పెట్టడం అంటే, ఎవరైతే ఎప్స్టీన్ ఫైల్స్కి రిలేట్ అయి ఉన్నటువంటి వ్యక్తిని ఇటువంటి ఒక పోస్ట్లో పెట్టడం అనేటువంటిది, ఇట్ వాస్ అపోజ్డ్ బై వన్ అండ్ ఆల్, ఈవెన్ బై హిజ్ ఓన్ పార్టీ ఎంపీస్ అండ్ పార్టీ పీపుల్ ఆల్సో. అలాగే అతనికి పార్టీలో కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అంతర్గతమైనటువంటి కుమ్ములాటలు చాలా ఎక్కువైపోయాయి. అలాగే రీసెంట్ ఎలక్షన్స్లో కూడా అతని పార్టీ ఘోరమైనటువంటి పరాజయం పాల్గొవటం కూడా, వీటికి ఒక సపోర్ట్ ఇవ్వటం, ఊతం ఇవ్వటం, ఇవన్నీ జరగటం. అలాగే అనుకున్న స్థాయిలో కియర్ స్టార్మర్ తాను అనుకున్న ఆలోచనల్ని అమలు చేసే విధానంలో చాలా, అంటే అక్కడ ల్యాక్యునే, అంటే రియాలిటీకి, అజంప్షన్కు రియాలిటీకి మధ్య గ్యాప్ అనేది చాలా పెరిగిపోయింది. మరి వీటన్నిటి కారణంగా ఖచ్చితంగా కియర్ స్టార్మర్ రిజైన్ చేయవలసి వచ్చింది. అండ్ ద నెక్స్ట్ ఇన్కంబెంట్ ఈజ్ లైక్లీ టు బీ యాండీ బర్న్హామ్. He is also a kind of seasoned politician, parliamentarian. కాబట్టి he is most likely to become the next prime minister, అంటే 7th in this 10 years time అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఫాలోఅవుట్ చూస్తుంటే మనకు ఏమనిపిస్తుందంటే, why is Britain having such a kind of disturbed and disrupted political foundation and system? ఈ డీకేడ్లో ఏమైంది అని ఆలోచిస్తే ముఖ్యంగా ఎకనామిక్ స్టాగ్నేషన్ చాలా భయంకరంగా ఉందండి. ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయింది, పబ్లిక్ యూటిలిటీస్ కానీ, అలాగే అక్కడ ఏమైపోయిందంటే ఇన్స్టిట్యూషనల్ ఓవర్లోడ్ అయింది. అంటే రకరకాల ప్రైమ్ మినిస్టర్స్ అలా రొటేట్ కావడం చేత ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ దెబ్బతిన్నింది. అలాగే అక్కడ ఓవర్లోడ్ అయిపోయింది, ఇన్స్టిట్యూషనల్ ఓవర్లోడ్ అనేటువంటి ఫినామినాన్ అక్కడ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు తమ పదవులు నిలబెట్టుకోవడానికే ఎక్కువ ఫోకస్ ఇచ్చారు. పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాలు సరి చేసుకోవడం మీదే ఫోకస్ పెట్టారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి పబ్లిక్ యూటిలిటీస్, హౌసింగ్, అలాగే ఇమిగ్రేషన్ కానీ, సెక్యూరిటీ ఇష్యూస్, వీటిపై దృష్టి పెట్టలేకపోయారు. అలాగే మనం చూస్తే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది బ్రెక్సిట్. ఎప్పుడైతే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిందో ఈ సమయంలోనే చాలా దెబ్బతినింది. అసలు బ్రిటన్లో మనం ఎన్నడూ చూడనటువంటి కొన్ని పరిణామాలను చూసాం. అసలు సప్లై చైన్ డిస్రప్షన్స్ కానివ్వండి, గూడ్స్ ఎక్స్పోర్ట్ కానివ్వండి, అలాగే ట్యాక్స్ స్ట్రక్చర్స్ కానివ్వండి, చాలా, అంటే అసలు యూరోపియన్ యూనియన్లో ఉన్నప్పుడు ఎంత ఒక ఫ్రీ అండ్ ఫేర్, ఒక వండర్ఫుల్ సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్ అనేటువంటిది మనం చూసాం. ఆపరేషన్ ఆఫ్ యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ పర్టికులర్ చూసామో. కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పిక్చర్ ఈరోజు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నిగల్ ఫారేజ్ రీఫార్మ్ యూకే లీడర్ చెప్పినట్టుగా, పీపుల్ వాంట్ టు రియలీ దే ఆర్ థింకింగ్ అబౌట్ రియల్ రిఫార్మేషన్ ఇన్ బ్రిటన్ అని చెప్పారు. అలాగే ఈరోజు మనం చూస్తే బ్రెక్సిట్ నుంచి మళ్ళీ యూరోపియన్ యూనియన్తో రీకనెక్ట్ అయ్యేటువంటి ఆలోచనలు కూడా బ్రిటన్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ రియాలిటీగా కూడా మారబోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే బ్రిటన్లో మనం చూసినట్టయితే పబ్లిక్ ట్రస్ట్ అనేటువంటి తగ్గిపోయిందండి. అసలు ఈ ఇన్స్టిట్యూషన్స్, ఈ యొక్క పొలిటీషియన్స్పై పబ్లిక్ ట్రస్ట్ అనేది చాలా తగ్గిపోయింది. అది చాలా భయంకరమైనటువంటిది. ఎందుకంటే ఎక్కడ కూడా డెమోక్రసీలో పబ్లిక్ ట్రస్ట్ అనేది పడిపోవటం అనేది చాలా ప్రమాదకరమైన సూచిక. అలాగే మనం చూసినట్టయితే ఫ్రాక్చర్డ్ ఎకానమీ, అలాగే హై ఇన్ఫ్లేషన్, హౌసింగ్ రెంట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవటం, సెక్యూరిటీ అస్సలు లేకపోవడం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బ్రిటన్లో చాలా హత్యలు, అలాగే సమ్ ఇండీసెంట్ ఇన్సిడెంట్స్ టువర్డ్స్ విమెన్, అలాగే చాలా రకాలైనటువంటి ఏదైతే మనం బ్రిటన్లో వినమో అటువంటి ఇన్సిడెంట్స్ అక్కడ చూస్తున్నాం. రేసిజం చూస్తున్నాం, డిస్క్రిమినేషన్ చూస్తున్నాం, హేట్ స్పీచెస్ వింటున్నాం. కాబట్టి డెఫినెట్లీ యూరప్, ఎస్పెషల్లీ బ్రిటన్, నీడ్స్ ఎ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు కన్సాలిడేట్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి ప్రధానమంత్రికి కూడా చాలా గురుతరమైనటువంటి, చాలా ఛాలెంజింగ్ టాస్క్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బ్రిటన్ అనేటువంటిది ఇట్ హ్యాస్ టు రీడిఫైన్ ఇట్స్ పాలిటిక్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు రీగెయిన్ ఇట్స్ ప్రామినెన్స్. థ్యాంక్ యూ.